బీహార్లో వర్ష బీభత్సం అక్కడి ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. ఇప్పటికే బీహార్లోని చాలా ప్రాంతాలు నీట మునిగిపోయాయి. వరదలు మొదలైన 10 రోజుల్లో 4వ వంతెన కూలిపోయింది. సివాన్ జిల్లాతో సహా బీహార్లోని అనేక వంతెనలు కూలిపోవడం ప్రజా మౌలిక సదుపాయాల నాణ్యతపై ఆందోళనకు దారితీసింది. ఇది స్థానిక నివాసితుల్లో ఆందోళనకు దారితీసింది. బీహార్లోని కిషన్గంజ్ జిల్లాలో ఒక వంతెన గురువారం కూలిపోయింది. ఇది కేవలం వారం రోజుల వ్యవధిలో రాష్ట్రంలోని 4వ సంఘటనగా గుర్తించబడింది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం బహదూర్గంజ్ బ్లాక్ లో 70 మీటర్ల పొడవు మరియు 12 మీటర్ల వెడల్పు ఉన్న వంతెన భారీ వర్షాల కారణంగా నీటి మట్టాలు అకస్మాత్తుగా పెరగడం వల్ల దాని పిల్లలలో ఒకటి కొట్టుకుపోయిందని తెలిపారు. కంకై నదిని మహానంద నదికి కలిపే చిన్న ఉపనది అయిన మడియాపై 2011వ సంవత్సరంలో ఆ వంతెనను నిర్మించారు. నేపాల్లోని పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నీటి మట్టం ఒక్కసారిగా పెరగడంతో వంతెన స్తంభాల్లో ఒకటి వరదలను తట్టుకోలేకపోయిందని జిల్లా మేజిస్ట్రేట్ తుషార్ సింగ్లా తెలిపారు. అయితే వంతెన కొట్టుకుపోయిన ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. మరమ్మతులు జరుగుతున్నప్పటికీ ఎలాంటి కదలికలు జరగకుండా అధికారులు వంతెనకు 2 చివర్ల వద్ద బారికేడ్లను ఏర్పాటు చేశారు. బీహార్లోని అరారియా సివాన్ జిల్లాలో వారం రోజుల్లోనే 3 వంతెనలు కూలిపోయాయి. రాష్ట్రంలోని అనేక వంతెనలు కూలిన సంఘటనలు ప్రభుత్వం కట్టిన నిర్మాణాల నాణ్యతపై ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఈ సంఘటనలు మరణాలకు దారితీయనప్పటికీ అవి స్థానిక జనాభాలో ప్రభుత్వ వైఫల్యాలుగా ప్రజలు భావిస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.